హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇది పాంప్లెట్, రూప్చంద్ కూడా అంటారు దీన్ని. ఈ ఫిష్ని ఫ్రై కోసం స్మాల్ స్లైసెస్గా కట్ చేయించుకోండి. మీకు ఎలా కావాలో చెప్తే కట్ చేసి ఇస్తారు. అది మనము ఫ్రై ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు, పసుపు ఒక ప్లేట్కి ఇలా వేసుకోండి. అన్నీ ఈ ఫ్రైకి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. చూసి మీరు ఎన్ని ఫిష్లు తీసుకుంటారో అంతకి మసాలా ఇది రెడీ చేసుకుంటున్నాము. ఈజీగా ఇంట్లో ఉండే పౌడర్లతోనే చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, ధనియాల పొడి 1 స్పూన్, ఇప్పుడు 3 స్పూన్లంతా కారం పొడి వేసుకున్నాను. అలాగే గరం మసాలా చిన్న స్పూన్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్ చూస్తున్నారు కదా, ఇంత స్పూన్తో 1 స్పూను. ఇది దీనికి మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఉప్పు కారం ఎక్కువ వేస్తే బాగుంటుంది. అలాగే పులుపు కూడా వేసుకోవాలి. పులుపు మరి వాటర్ వేసి కలుపుతున్నాను కదా, ఇప్పుడే పులుపు వేసి కూడా కలుపుకోవచ్చు. నేను మళ్ళీ వేస్తాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది. నేను వేస్తాను, చూపిస్తాను. ఇలా కలిపినాం కదా, ఇప్పుడు నిమ్మ చెక్క ఒక అర చెక్క నిమ్మపండు పిండుకోండి. నిమ్మపండు ప్లేస్లో మీరు చింతపండు నానేసి కూడా రసం వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నా దగ్గర నిమ్మకాయ ఉండే కదా వేసేస్తున్నాను. లేదనుకుంటే చింతపండు నానేసుకొని కొద్దిగా ఒక 2 స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకోండి. పులుపు, ఉప్పు, కారం బాగా ఎక్కువ ఉండాలి. మనం తింటే ఎక్కువ అనిపిస్తే కూడా మనం ఫ్రై చేసినప్పుడు సరిపోతుంది. నిమ్మకాయ అంతా జ్యూస్ కూడా అన్నిటికీ పట్టేలా కలిపి, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ 1 స్పూన్ అంతే వేసుకోండి. ఎందుకంటే పెప్పర్ పౌడర్ వేయడం వల్ల ఘాటు ఉంటుంది కదా, నీచు వాసన కూడా తగ్గించి బాగుంటుంది. ఫిష్లు మాత్రం బాగుంటాయి. ఇది ఫ్రైకి కరెక్ట్ ఫిష్ అండి, మీరు తీసుకోండి. తెలుగులో దీన్ని ఏమంటారో నాకు కమెంట్ చేయండి. ఈ ఫిష్ని ఇలా బాగా అంతా దానికి మసాజ్ చేసినట్లు చేయండి. బాగా మెత్తగా అంతా మసాలా బాగా అంటుకోవాలి. ఇలా అంటించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాము. మీరు ఇలా అన్నీ మ్యారినేట్ చేసిన తర్వాత ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకుంటూ ఒక బాక్స్లో పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా 2 రోజులకు కూడా చేసుకోవచ్చు. ఏమీ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులకి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో అంటే ఫ్రీజర్లో పెట్టుకోండి. లేదు రేపు మర్నాడు అయిపోగొట్టేస్తాం మేమంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, మూత పెట్టేసి. ఏం కాదు. చూడండి, అన్నిటికీ బాగా అంటించాను కదా. మీకు ఎన్ని చేపలకి ఎంత మసాలా మీరు చూసుకొని చేసుకోండి. మనం ఈజీగా ప్లేట్లో కలిపేసుకోవచ్చు. ఇంకేం ఎక్కువ కార్న్ఫ్లోరు, మైదా ఏమొద్దు, హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇలా నేను బాక్స్లో అన్నీ కలిపి పెట్టేసి ఇప్పుడు ఎంత కావాలని బయటికి తీసుకుంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలి మనం తినేటప్పుడు చారన్నము, రసం అన్నం కానీ పప్పుచారుకు కూడా ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా తినుకోవచ్చు, బాగుంటుంది. మీరు ఒకసారి చేసి పెట్టేసుకోవచ్చు అలా ఫ్రిడ్జ్లో. పెనం బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, డీప్ ఫ్రై ఏం కాదు కదా, చాలా ఫ్రై తక్కువ, మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు చూసి. కొంచెం నూనెలోనే మంచి ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. హెల్త్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా కొద్దిగా నూనె వేసి పెట్టుకోవచ్చు. లేదు షాలో ఫ్రై మేము డీప్ ఫ్రై చేసుకుంటాము అంటే కడాయిలో ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇదే మెథడే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇంతే బాగా వేడెక్కిండాలి పెనము. నూనె కూడా బాగా కాగిన తర్వాత ఫిష్ పెట్టి ఇమ్మీడియట్ తీయకూడదు. ఒక 3 నిమిషాలు వదిలిపెట్టండి హీట్కి. బాగా అంతా కింద మనకి అతుక్కోకుండా మసాలా చేపకే వస్తుంది. మీరు ఇమ్మీడియట్ తిప్పకపోతే మసాలా అంతా ఊడొచ్చేస్తుంది. బాగా కింద బాగా వేగాలి. వేగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పండి. చూడండి, ఇలా తిప్పడం వల్ల మసాలా అంతా దానికి అతుక్కొని తినేటప్పుడు కూడా రుచిగా ఉంటుంది. సింపుల్ మసాలాలు మీకు చూపించాను కదా, అంతే వేసుకొని ఇలా ట్రై చేయండి. ఎవరికి హెల్తీగా తిన్నట్లు ఉంటుంది. మనము డీప్ ఫ్రై కూడా కాదు కదా, ఫిష్ కూడా బాగా ఉడుకుతుంది. మూత కూడా పెట్టే అవసరం లేదు. మీరు కావాలంటే మూత కూడా పెట్టుకొని పైన ఉడికించుకోవచ్చు. 3 నిమిషాలు ఒక సైడ్, 3 నిమిషాలు ఒక సైడ్ అయిపోతుంది. 6-7 నిమిషాల్లో ఫిష్ ఫ్రై అయిపోతుంది. ఇంతే అండి, ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మీరు ఈ ఫిష్ని తెలుగులో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇంగ్లీష్లో పాంప్లెట్ అంటారు, అలాగే రూప్చంద్ అని కూడా అంటారు. చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రైకి. తప్పకుండా నేను చూపించిన విధంగా ఈజీగా తయారు చేసుకొని ఇంటిల్లిపాది ఈజీగా తినొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.